డీటెయిల్స్ చూద్దాం. విద్యార్థులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. విద్యార్థులను ఏడియట్స్ గా సంబోధించడం సరికాదంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్తు అని వారిని అవమానించేలా మాట్లాడడం తగదన్నారు. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. విద్యార్థులు ఈ దేశ భవిష్యత్తు, వాళ్ళని ఈడేట్ అంటే అది ఎవరైనా మీ భావాల సంబంధం కావచ్చు, ఇంకేదైనా భావాల సంబంధం కావచ్చు, కానీ విద్యార్థులు ఈడియట్ అనడం ఏదో దేశ భవిష్యత్తుని ఈరోజు వారు మొత్తం అవమానపరిచినట్టు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో గతంలో ఇప్పుడు కూడా తెలంగాణ 1969లో ఉన్న తెలంగాణ ఉద్యమం అయితే, మొన్న తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమం అయితే దాంట్లో విద్యార్థులు పాల్గొన్నారు. చాలా మంది చనిపోయారు, 1400 మంది చనిపోయారు, ఆత్మాహుతులు చేసుకున్నారు. దానికి కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ. చనిపోయిన వారు ఇద్దరు కూడా ఈరోజు యువకులు, విద్యార్థులు మాత్రమే. శ్రీకాంతాచార్య దగ్గర నుంచి ఎవరైనా సరే అటువంటి ఒక విద్యార్థులను కూడా అవమానపరిచేటటువంటి రీతిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తా ఉన్నది. అమిత్ షా మీద వ్యాఖ్యలు చేస్తారు. వాళ్ళ దగ్గర వేరే సబ్జెక్ట్ లేక, మాట్లాడటం లేక, సరే నీట్ విషయంలో అన్నారు, ఆయన బాధ్యత తీసుకొని ధర్మేంద్ర ప్రధాన్ గారి ఒక రిజైన్ చేయగానే ఇంకా వాళ్ళ దగ్గర వేరే టాపిక్స్ లేవు, వేరే ఇష్యూస్ లేవు. ఇప్పుడు అమిత్ షా గారి మీద ఇది ఒక పెలెట్, రబ్బర్ పెలెట్ మీద మాట్లాడుతాను, ప్లాస్టిక్ పెలెట్స్ మీద మాట్లాడుతా ఉన్నారు.